ప్రీతికి శ్రీమంతం చేసి అందరినీ ఆహ్వానించి ఘనంగా చేయాలి ఈ శ్రీమంతం అని శకుంత వాళ్ళందరూ కూడా ఇంట్లో మాట్లాడుకునేసరికి అప్పుడు విజయేంద్ర ప్రసాద్ ఈ శ్రీమంతానికి మా చెల్లెలు సుధాను కూడా పిలవాలని నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో నువ్వు మాత్రం నాకు అడ్డు చెప్పకు శకుంతల అని విజయేంద్ర ప్రసాద్ గారు శకుంతలతో అనేసరికి శకుంతల కూడా ప్రీతి శ్రీమంతం రోజు సుధాని పిలవటానికి ఒప్పుకుంటారు. తర్వాత అందరూ కలిసి సుధా వాళ్ళ ఇంటికి కారులో బయలుదేరేసరికి ఇంటికి వచ్చిన విజయేంద్ర ప్రసాద్ ఇంకా శకుంతలాదేవి వాళ్ళని చూసి మా అన్నయ్య వదిన వాళ్ళు నా కోసం మా ఇంటికి వచ్చారా అని గడప ముందర నిలబడి సుధా చాలా సంతోషపడుతూ ఇంటిలోకి వచ్చిన గంగ రుద్ర వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇంటి లోపలికి వచ్చి వాళ్ళందరూ కూర్చొని చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటుంటే ఈ లోపల వీరు విశ్వాంత్ గారికి కాల్ చేసి మీ ఇంట్లో విజయేంద్ర ప్రసాద్ గారు ఇంకా శ్రీమతి శకుంతలాదేవి గారు అందరూ కుటుంబంతో సహా మీ ఇంటికి వచ్చారు. మీ భార్య కూడా వాళ్ళందరినీ కూర్చోబెట్టి సంతోషంగా చాలా మంచి కబుర్లు చెప్పుకుంటున్నారని వీరు విశ్వాంత్ గారికి ఫోన్ చేసి చెప్పేసరికి విశ్వాంత్ గారు కోచ్ సెంటర్ నుంచి కోపంగా కారులో బయలుదేరుతూ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. మరోవైపు శకుంతలాదేవి గారు సుధా గారికి నుదుటిన బొట్టు పెట్టి ప్రీతికి శ్రీమంతం చెయ్యాలని అనుకుంటున్నాం, మీరు తప్పకుండా రండి అని సుధాని ఆహ్వానిస్తుంటే ఇంటికి చేరుకున్న విశ్వాంత్ గారు కోపంగా ఇంటి లోపలికి వస్తూ ఉంటారు. సుధాని పిలిచిన వెంటనే శకుంతలాదేవి గారు వచ్చిన విశ్వాంత్ గారిని చూస్తూ ఉంటే విజయేంద్ర ప్రసాద్ గారు మాత్రం ఇంటికి వచ్చిన విశ్వాంత్ గారిని చూస్తూ చాలా సంతోషంగా దగ్గరగా వచ్చి విశ్వాంత్ గారిని కౌగిలించుకుంటాడు. విశ్వాంత్ గారు మాత్రం కోపంగా ఏమి మాట్లాడకుండా మౌనంగా అలాగే ఉండిపోతాడు. తప్పకుండా ప్రీతి శ్రీమంతానికి రండి అని చెప్పి అక్కడి నుంచి రుద్ర, గంగ, విజయేంద్ర ప్రసాద్, శకుంతల వాళ్ళ కుటుంబం అంతా కూడా అక్కడి నుంచి బయలుదేరిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత విశ్వాంత్ గారు సుధా దగ్గరికి వచ్చి కోపంగా నాకు ఒక మాట ఇస్తావా అని అడుగుతూ ఉంటాడు. తప్పకుండా అని సుధా చాలా సంతోషంగా అడుగుతూ ఉంటే ఇలా కాదు, నా చేతిలో చేయి వేసి ప్రమాణపూర్వకంగా నేను ఏది అడిగినా కానీ నువ్వు కాదనను అని నాకు మాట ఇవ్వు అనేసరికి సుధా కూడా సరేనండి అని అంటూ ఉంటుంది. అప్పుడు విశ్వాంత్ గారు మనం ఇప్పుడే ఈ సిటీ వదిలి వెళ్ళిపోతున్నామని ఈ మాటకి నాకు నువ్వు అడ్డు చెప్పవద్దు అని విశ్వాంత్ సుధాతో అనేసరికి ఆ మాట విని సుధా ఒక్కసారిగా షాక్ అయి ఏడుస్తూ విశ్వాంత్ చేతిలోంచి తన చేతిని తీస్తూ ఏడుస్తూ ఉంటుంది. మరి రానున్న ఎపిసోడ్స్లో వాళ్ళ మాయ వాళ్ళు సిటీని వదిలి వెళ్ళిపోకుండా ప్రీతి శ్రీమంతానికి వచ్చేటట్లు రుద్ర ఎలా చేయనున్నాడనేది అప్కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.